సింగ్ ఎక్కడ 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 ఇక్కడ 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 అని చూపించేసాను ఇంకా అందరికి ఆన్సర్ అయితే ఇచ్చారు. ఇచ్చేసాము. సో ఒకటి అంటే కొంచెం వెనక్కి వెళ్తాం మళ్ళీ. జై సినిమాలో స్టార్ట్ చేశారు. జై అవునండి, సినిమా నుంచి. సో ఫస్ట్ తేజ గారు దొరికిపోయారు. అవును దొరికి అవునండి. ఆయన వెరీ స్టార్టింగ్ ఆయన కూడా అంత కసిగా సినిమాలు చేసే టైంలో అవును. సో ఏమనిపించింది? ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడమే అమ్మ బాబోయ్ ఇలాంటి డైరెక్టర్ దొరికానా, లేదు, లేకపోతే ఇండస్ట్రీ అంటే ఇలా ఉంటుందా, యాక్టింగ్ ఇంత కష్టం అనిపించిందా? నాకు యాక్టింగ్ అంత కష్టం ఏం అనిపించలేదండి. బికాస్ ఆయన దగ్గర ఏంటంటే ఆయన స్కూల్లో ఏంటంటే మీకు అర్థం కాలేదనుకోండి ఎన్నిసార్లైనా చెప్పడానికి రెడీగా ఉంటారు ఆయన. ఓకే, మనకు అర్థం కాకుండా అర్థమైంది అని చెప్తాం అనుకోండి అక్కడ కోపం వస్తుంది ఆయన. అందుకని కోపం వచ్చినప్పుడు ఇప్పుడు అంత మొత్తం అంత ఖర్చు పెట్టి తీస్తున్నప్పుడు మనం వాళ్ళ టైం వేస్ట్ చేస్తే ఎలా ఉంటుంది. సో ఆయనకు అక్కడ కోపం వస్తుంది. అందుకే కోపం వచ్చి తిడతారు, కొడతారు ఆయన. ఇప్పుడు ఇంట్లో మనం డబ్బులు పెట్టి అంత స్కూల్కి వెళ్ళట్లేదు, ఫీజులు అంత కట్టి వెళ్ళట్లేదు, మన పేరెంట్సే కొడతారు మనకి. సో ఆయన ప్రొడ్యూసర్, సో ఆయనదేం తప్పలేదండి. తప్పంతా మనం చేసే వాళ్ళ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. సో ఈజ్ అ వెరీ నైస్ పర్సన్, కూల్ పర్సన్ అండి. సో భయపడలేదు మీరు? నేను అస్సలు భయపడలేదు. ప్లెయిన్ గా మూవీ ఇండస్ట్రీ అంటే ఎలా ఉండాలో స్టార్టింగ్ ఒక చిత్రం చూసారు, చిత్రం చూసేసాను. ఏంటంటే ఆయన చెప్పింది మనం ఫాలో అయిపోయినా అనుకోండి. నాకు తెలుగు రాదు బేసిక్గా, యాక్టింగ్ అంటే తెలీదు. సో నేను ఆయన ఒకటే 70% అయిపోయిందండి మూవీ. ఆయన రషెస్ చూసి ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఆయనకు ఇంపార్టెంట్. హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ అంటే చూసాను, సాటిస్ఫాక్షన్ అవ్వలేదు. ఏం కాదు, డబ్బులు పోయినా పర్లేదు, మళ్ళీ నేను రీషూట్ చేస్తాను, మళ్ళీ రీషూట్ చేశాను. ఫస్ట్ డేనే చేశాను వేణుతోని. అది ఇంకా ఆయన ఓకే ఐఎమ్ హ్యాపీ విత్ హర్ వర్క్ అని చెప్పి కాన్ఫిడెంట్ వచ్చింది, నాకు ఇంకా కాన్ఫిడెంట్ వచ్చింది. చాలా చేసేసావు. ఇప్పుడు నార్మల్గా కమెడియన్స్ అంటే మేల్ యాక్టర్స్ని తీసుకుంటాం. అవునండి. సో ఫిమేల్ యాక్టర్స్ వచ్చిన కోవైసర్ల గారు ఇలా కొంతమంది శ్రీలక్ష్మి గారు, హేమ గారు, ఇంకా జనరేషన్ వైజ్ ఒక్కొక్కరు చెప్తారు. సో మీ మధ్యన ఎలా ఉంటుందో ఆ కాంపిటీషన్ హెల్దీగా ఉంటుందా, లేకపోతే ఒక రీప్లేస్ అయ్యేసరికి వేరే ఒక జోనర్ ఉంటుంది? ఒక్కొక్కరు ఒక జోనర్ ఉందండి. సో మాకేం డిస్టర్బెన్స్ లేదు. అంటే హేమక్క ఉంది, ఆమె వేరే జోనర్, కలుస్తుంటాం బాగా. ఈ సినిమా చేసే బాగుంది, అది ఇట్లా అక్క మీది కూడా బాగుంది అక్క, ఇట్లా డిస్కస్ చేస్తాం. కానీ నా క్యారెక్టర్ నువ్వు కొట్టేసావు అట్లా ఏం ఉండదు. ఇంకా మంచి రోల్స్ వస్తే బాగుంటుంది, మన అందరూ కలిసి వర్క్ చేయాలి. ఒక షూట్లో కలిసామంటే ఇంకా పిక్నిక్ లాగా ఉంటుంది మాకు. ఇంకా అక్క ఏదో చేసుకొస్తారు, ఇంకొక ఆర్టిస్ట్ ఏదో చేసుకొస్తారు. సో మేమైతే జాలీగా ఉంటామండి. డిజిటల్ ప్లాట్ఫామ్ వచ్చాక రకరకాల వార్తలు వస్తున్నాయి, కానీ యాక్టర్స్ అందరూ మంచిగానే ఉంటారండి. హెల్దీ వాళ్ళే క్రియేట్ చేసుకుంటుంటారు, వాళ్ళ కంటెంట్ వాళ్ళే క్రియేట్ చేస్తుంటారు. కానీ మా కంటెంట్ ఎవరికి అర్థం కాదు అక్కడ. ఇప్పుడు ప్రమోషన్ కంటెంట్ కావాలి, దీన్ని క్రియేట్ చేయొచ్చు. వద్దులండి, మొన్ననే అయిపోయింది మాది. సరే, సో చాలా మంది ఏంటంటే ఇప్పుడు మేల్ కమెడియన్స్ కూడా హీరోగా అవకాశాలు వచ్చాయి. బట్ వాళ్ళు హీరో నుంచి అలా వెళ్ళాలి అనుకున్నా కూడా కొంతమంది అర్థం చేసుకొని కామెడీనే మనకు పర్ఫెక్ట్ అని చెప్పి బ్యాక్ అయిన వాళ్ళు ఉన్నారు. అవునండి. హీరో అయిన తర్వాత హీరోగానే ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అవునండి. సో అలీగారు లాంటి వాళ్ళు స్టేజ్ మీద కూడా చెప్పారు. అదే. సో మీకు వన్స్ హీరోయిన్ అయిన తర్వాత అక్కడే ఉండాలనిపించిందా, బట్ నాకు ఇది కామెడీనే సూట్ అవుతుందని చెప్పేసి ఒక క్లారిటీ మీకుందా? ఆబ్వియస్లీ మనం హీరోయిన్ అనుకోండి, సంవత్సరం ఒక్క సినిమా, మన లక్ ఉంటే 2 సినిమాలు 3 సినిమాలు వస్తాయి. యాజ్ ఎ బీయింగ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కమెడియన్ అనుకోని మనం ప్రతి సినిమాలో ఉంటాం. మనం రోజు బిర్యానీ తిని మనకే బోర్ కొడుతుందండి. రోజు ఒక రకంగా ఉంటే మనకే హ్యాపీగా ఉంటుంది తినడానికన్నా. సో నాకేంటంటే అన్ని సినిమాలు చేయాలా, అన్ని క్యారెక్టర్స్ చేయాలని మాకు ఉంటుంది. హీరోయిన్ అంటే ఒకటే అయిపోతుంది మనకి. సో ఆ హీరోయిన్ జోన్ నుంచి మళ్ళీ రాలేము, సినిమాలు రాకపోతే ఫుల్ డిప్రెషన్లో వెళ్ళిపోతారు. ఇది అనుకున్న అందరు ఆర్టిస్ట్లో మనం పరిచయం అవుతాం. ఈ రోల్ కాకపోతే ఈ రోల్ కాకపోతే ఇంకొకటి వస్తూ ఉంటుంది మనకి. సో మనం బిజీగా ఉంటాం, మన మైండ్ సెట్ కూడా సెట్ అవుతుంది మనకి. సో అందరితో కలుస్తున్నట్టు ఇవాళ వదిన క్యారెక్టర్ చేస్తాను, రేపు ఒక చెల్లె క్యారెక్టర్ చేస్తాను, రేపు ఒక పెద్దమ్మ క్యారెక్టర్ చేస్తాను చెప్పుకోవడానికి ఉంటుంది మనకి. సో బీయింగ్ క్యారెక్టర్స్ అట్లా చేస్తేనే హ్యాపీ అనిపిస్తుంది. డిఫరెంట్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే బాగుంటుందండి. సో మీరు మీ వర్క్ వరకు మీరు ఎంజాయ్ చేస్తారు? చాలా ఎంజాయ్ చేస్తాను. మనం ఏదైనా వర్క్ ఒప్పుకున్నామంటే దాన్ని న్యాయం చేస్తాను కంపల్సరీ. తెలుగు డైలాగ్స్ చాలా తక్కువ నాకు రావడం, కానీ నా స్టాఫ్ కానీ మామూలుగా కానీ అందరూ నేర్పిస్తారు. మేడం ప్రాంప్టింగ్ వద్దు, మీ ప్రాంప్టింగ్ జోలికి వెళ్ళకండి, మీ డబ్బింగ్ మీరే చెప్పండి అని చెప్తుంటారు. అది నాకు ప్లస్ అండి. సో మాకు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉండాలి కాబట్టి మాకు చాలా హ్యాపీ.